Dear students, today we want to discuss about a long answer question in the second year intermediate physics topic. The first question we are discussing here is explain the principle and working of a nuclear reactor with the help of a labeled diagram. మనం చక్కటి పటము ద్వారా సెకండ్ ఇయర్ లోని న్యూక్లియర్ ఫిజిక్స్ లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ నేర్చుకోబోతున్నాము. చక్కటి డయాగ్రామ్ ద్వారా పటము ద్వారా న్యూక్లియర్ రియాక్టర్ యొక్క పనిచేసే విధానాన్ని సూత్రాన్ని వివరించండి. ఇది 8 మార్క్స్ క్వశ్చన్. ఇది మనం నేర్చుకోబోతున్నాం. ప్రిన్సిపల్. The principle is controlled chain reaction. This controlled chain reaction was first observed by Fermi. A chain reaction was first observed by Fermi. If it is a controlled one, it is nothing but a nuclear reactor. If it is uncontrollable, it becomes a nuclear bomb. That is the only difference. If it is uncontrollable, nuclear bomb. Controlled is nothing but nuclear reactor. This was first observed by Fermi. And in this, a lot of energy is produced in this reaction. So, సూత్రం ఏంటంటే శృంఖల చర్య. దీన్ని మొట్టమొదట కనుక్కున్నవాడు ఎవరంటే ఫెర్మి. గొలుసు చర్య కూడా అంటారు, దీన్ని శృంఖల చర్య అంటారు. ఇది నియంత్రించగలిగితే అది న్యూక్లియర్ రియాక్టర్ గా అవుతుంది. కాబట్టి నియంత్రించబడిన శృంఖల చర్యనే సూత్రం దేనికి? న్యూక్లియర్ రియాక్టర్ కి. దీంట్లో చాలా అత్యధికమైన శక్తి విడుదలవుతుంది. ఇప్పుడు దీంట్లో డయాగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ దెర్ ఈస్ అ స్కిల్ ఇన్ ఫిజిక్స్. ఫర్ దట్ వీ హ్యావ్ నియర్లీ 4 మార్క్స్. నథింగ్ బట్ డయాగ్రామ్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫిజిక్స్. సో చక్కటి డయాగ్రామ్ గీయాలి. ఆ పటంలో చూపించినట్టుగా డయాగ్రామ్ గీయాలి. ఇప్పుడు ఆ న్యూక్లియర్ రియాక్టర్ లో ఉన్న భాగాల గురించి తెలుసుకోబోతున్నాం. ద పార్ట్స్ ఇన్ ద న్యూక్లియర్ రియాక్టర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో న్యూక్లియర్ రియాక్టర్ గురించి మనం రాసాం ఇక్కడ. ద డివైస్ ఇన్ విచ్ ద న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ఆర్ ఇనిషియేటెడ్, కంట్రోల్డ్ అండ్ సస్టైన్డ్ అట్ ఎ స్టడీ రేట్. కాబట్టి మనం నియంత్రించబడిన శృంఖల చర్యతో ఎప్పుడూ కూడా స్థిరమైన రేటులో శక్తిని జనింప చేయగలిగేదే ఒక న్యూక్లియర్ రియాక్టరు. అది దీని సూత్రం. దీంట్లో ఏం పార్ట్స్ ఉంటాయండి? కోర్, మోడరేటర్, కంట్రోల్ రాడ్స్, కూలెంట్స్, ఫ్యూయల్. ఇవన్నీ కూడా దీంట్లో భాగాలు. దీస్ ఆర్ ద పార్ట్స్ ఇన్ ఏ న్యూక్లియర్ రియాక్టర్. వాట్ ఆర్ దే? కోర్, మోడరేటర్, కంట్రోల్ రాడ్స్, కూలెంట్స్, ఫ్యూయల్స్. దీంట్లోని భాగాల గురించి మనం నేర్చుకోబోతున్నామండి. అది కోర్, మితకారిణి, నియంత్రణ కడ్డీలు, శీతలీకరణాలు, ఇంధనం. ఈ భాగాలు రాస్తాం మనం. కోర్ గురించి తెచ్చుకోబోతున్నాం. ద కోర్ ఆఫ్ ద రియాక్టర్ ఈజ్ ద సైట్ ఆఫ్ అ న్యూక్లియర్ ఫిషన్. ఇట్ కంటైన్స్ ఆల్ ద ఫ్యూయల్ and generates the heat required for the energy production. The core is surrounded by a reflector of neutrons, generally an aluminum can. So the aluminum can, in the aluminum can we are keeping this core. Why we are using aluminum can? Because it is a good reflector of neutrons. They should not go away from this site. And in this can or a core, we are keeping all the nuclear fuel and also all the required moderators and control rods and everything inside. The central part of it. కాబట్టి కోర్లో ఈ ఇంధనం ఉంటుంది. ఈ ఇంధనంలో కాకుండా మితకారిణులు, శీతలీకరణలు కూడా దీంట్లోనే ఉంటాయి. ఈ మొత్తాన్ని కూడా మనం అల్యూమినియం క్యాన్లో ఉంచుతాం. దీనికి కారణం ఏంటంటే అల్యూమినియం అనేది న్యూట్రాల్ని వికర్షించి ఈ
కోర్లోనే ఉంచి ఈ శృంఖల చర్యకి పెంపొంది చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ చర్య జరుగుతున్నప్పుడు దీంట్లోంచి రేడియోధార్మిక కిరణాలని బయటికి వెళ్ళిపోకుండా ఉంచడం కోసం షీల్డ్ ఉపయోగిస్తాం. ద షీల్డ్ ఈజ్ యూజ్డ్ టు స్టాప్ ద రేడియేషన్స్ గోయింగ్ అవుట్ ఆఫ్ దిస్ reactor. And generally the shield is a concrete wall with nearly thickness 2 meters to 2.5 meters thick. It prevents radiation from reaching outside the environment. కాబట్టి ఈ న్యూక్లియర్ రియాక్టర్ ని మనం 2 మీటర్ల నుంచి 2.5 మీటర్లు మందము కలిగిన కాంక్రీట్ గోడల మధ్య ఉంచడం జరుగుతుంది. కారణం ఏంటంటే దీని గుండా ఈ రేడియోధార్మిక కిరణాలు బయటికి పోజాలవు. కాబట్టి దీన్ని షీల్డ్ చేస్తుంటాం. ఒకసారి ఎంసెట్ క్వశ్చన్లు అడిగారండి. సో వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ప్రికాషన్, స్టిల్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ లీకేజ్ ఆఫ్ రేడియో యాక్టివిటీ. వై అ న్యూక్లియర్ రియాక్టర్ కన్స్ట్రక్షన్ ఇన్ నాగార్జున సాగర్ వాజ్ ప్రివెంటెడ్ అని అడిగాడండి. సో because even though we protect it, there is a possibility of leakage of radioactivity. We are taking a lot of precaution using shielding. కాబట్టి షీల్డింగ్ ఉపయోగించి, రక్షణ కవచాలను ఉపయోగించి, షీల్డింగ్ అంటే రక్షణ కవచాలు, దీన్ని ఉపయోగించి రేడియోధార్మిక కిరణాలు బయటకు పోకుండా ఉపయోగిస్తాం. దీంట్లో కాంక్రీట్ గోడలు ఉపయోగిస్తాం. ఎంత థిక్నెస్ అంటే అది ఎంత మందం? 2 మీటర్ల నుంచి 2.5 మీటర్ల మందం కలిగే గోడలు ఉపయోగిస్తాం. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యూయల్, కాబట్టి ఇంధనం గురించి నేర్చుకోబోతున్నాం. న్యూక్లియర్ ఫ్యూయల్. సో ద న్యూక్లియర్ ఫ్యూయల్ ఈజ్ ఎ ఫిషరబుల్ మెటీరియల్ used in a nuclear reactor. Generally we are using uranium-233 or uranium-235 or plutonium-239. It is a form of a cylindrical rods we arrange in a regular pattern in the active reactor core. ఈ న్యూక్లియర్ రియాక్టర్ లో ఈ యొక్క రాడ్స్ ని ఉపయోగిస్తాం. ఎటువంటివి? uranium-233, uranium-235 అండ్ plutonium-239. కాబట్టి ఇంధనం ఇక్కడ మనం తీసుకునేవి జనరల్ గా ఏం ఉపయోగిస్తామంటే uranium-233, uranium-235 మరియు plutonium-239. కాబట్టి వీటిని ఇంధనం అంటారు. నెక్స్ట్ మోడరేటర్స్ గురించి తెలుసుకుందాం. అంటే మితకారులు. సో తెలుగులో మనకు చాలా క్లియర్ గా ఉందండి. మితకారులు అంటే మనకి హెల్ప్ చేసేది, మిత్రుల్లాగా. What is a moderator? So slow moving neutrons have more tendency to facilitate fission reaction rather than fast moving neutrons. The average energy of a neutron produced in the fission reaction is around 2 million electron volts. These are the fast moving neutrons and have low tendency to cause fission. In order to facilitate fission reaction, there is a need to slow down the speed of the neutrons. The job is done by moderator. In general, moderators are heavy water and graphite. So, a moderators will slow down the velocity or speed of the neutrons and hence increase the rate of reaction. Generally, we use heavy water and graphite. మితకారులు ఈ యొక్క న్యూట్రాన్లు, ఈ శృంఖల చర్యలో వెలువడే న్యూట్రాన్లు వేగం చాలా ఎక్కువగా ఉంటుంది, శక్తి ఎక్కువగా ఉంటుంది. అవి ఎంత ఉంటుందంటే 2 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. వీటి యొక్క వేగాన్ని తగ్గించి కానీ అవి శృంఖల చర్యలోకి ఉపయోగపడవు. కాబట్టి దీనికోసం మోడరేటర్స్ ని ఉపయోగిస్తాము. మనం జనరల్ గా వీటిలో ఉపయోగించేవి హెవీ వాటర్, భారజలం మరియు గ్రాఫైట్ ని ఈ మితకారులుగా ఉపయోగిస్తాం. నెక్స్ట్ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అంటే న్యూక్లియర్ రియాక్టర్ కి అటామిక్ బాంబ్ ఆర్ న్యూక్లియర్ బాంబ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కంట్రోల్ రాడ్స్. If the control rods are there, it can be controlled. The chain reaction can be controlled. If they are not there, the reaction cannot be controlled. That is the only advantage. If the control rods are absent, it becomes a nuclear bomb. So control rods, nuclear reaction, if not controlled, can cause a massive explosion, which we call as a control rods. Nuclear reaction, if not controlled, can cause massive explosion. Nothing but nuclear bomb. Multiplication factor K helps us
to determine if the reaction is in control or not. కాబట్టి ఈ K విలువను బట్టి ఈ రియాక్షన్ కంట్రోల్లో ఉందా లేదా చెప్పగలుగుతాం. If the K value is equal to 1, then it's called sustained energy production, or it is in the critical state. If K value exceeds unity, control rods made of boron or cadmium are inserted in the reactor core up to desirable length. The rods have ability to absorb the neutrons. Therefore, the nuclear reaction can be controlled, thereby bringing down the multiplication factor to close to the unity. Kabatti, the moderate, here the control rods are here. We are using to absorb the neutrons, and generally we use boron and cadmium, sometimes steel also used. So to control this reaction, we have to remove the neutrons. That's the thing. That is, they have to be absorbed out of this one. And the boron and cadmium are having a tendency of absorbing the neutrons, and the reaction can be controlled. And this multiplication factor K is bring to the value of 1 so that it will be continued and sustained in a regular fashion. కాబట్టి నియంత్రణ కడ్డీలు ఇక్కడ బోరాన్ మరియు కాడ్మియం ఉపయోగిస్తాం. ఇవి న్యూట్రాన్ ని శోషింప చేసుకుని ఈ చర్యని సున్నికల చర్యని అదుపు చేస్తుంది. కాబట్టి K విలువ గనక 1 గనక ఉంటే ఈ చర్య అనేది సాఫీగా జరుగుతుంది. ఇంతకన్నా ఎక్కువైందనుకోండి, K విలువ 1 కన్నా ఎక్కువైందనుకోండి, అది అన్కంట్రోలబుల్, అంటే నియంత్రణ తప్పుతుంది. అటువంటి రియాక్షన్ ఏమవుతుందంటే అది న్యూక్లియర్ బాంబుకి దారి తీస్తుంది. కాబట్టి K విలువని ఎప్పుడూ కూడా 1 ఉండేట్టుగా చేయటానికి కోసం మనం నియంత్రణ కడ్డీలు ఉపయోగిస్తాము. ఎప్పుడైతే K విలువ పెరిగిందో ఈ బోరాన్ కాడ్మియం అనే నియంత్రణ కడ్డీలని ఈ న్యూక్లియర్ రియాక్టర్లోకి పంపి ఆ ఏర్పడిన ఎక్కువైన న్యూట్రాన్లు శోషింపచేసుకుని ఈ K విలువని 1కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు కూలెంట్స్ గురించి నేర్చుకుంటాం. శీతలీకరణాలు. The heat produced in the core is absorbed by coolants and is passed to water, and it exchanges this heat energy and produces steam. The steam is used to drive the turbines and to generate electricity, and therefore electricity is generated. In general, water, heavy water is used as coolants. In the case of high temperature, liquid sodium is also used as coolants. కాబట్టి శీతలీకరణాల గురించి తెలుసుకోబోతున్నామండి. ఇక్కడ దీంట్లో ఏర్పడిన ఉత్పత్తి అయిన అత్యధికమైన ఉష్ణోగ్రతని తీసివేయడానికి మనం నీటిని ఉపయోగిస్తాము జనరల్ గా. ఈ నీరును పంపించడం వల్ల ఈ ఉష్ణానికి అది ఆవిరి రూపంలో మారి ఆ టర్బైన్లు తిప్పటం వల్ల ఆ టర్బైన్స్ తిరిగి విద్యుత్ శక్తిగా మారుతుంది. ఈ విధంగా ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది జరుగుతుంది. దీంట్లో జనరల్ గా మనం నీరు కానీ లేదా భారజలాన్ని కానీ ఉపయోగిస్తాం శీతలీకరణాలుగా. ఎక్కడైతే ఉష్ణోగ్రత అత్యధికంగా ఉంటుందో అటువంటి సందర్భాల్లో లిక్విడ్ సోడియంని కూడా, ద్రవ రూపంలో ఉన్న సోడియంని కూడా కూలెంట్ గా మనం ఉపయోగిస్తాం, శీతలీకరణగా ఉపయోగిస్తాము. సో కూలెంట్స్ ఆర్ యూజ్డ్ to reduce the temperature generated in the core, and by sending the water as a coolant, and they will take away the heat energy, convert it to steam, which in turn rotates the turbine, produces electricity. And sometimes liquid sodium is also used as a coolant as temperature is sometimes going very high. Now, I already informed you that the diagram is very, very important here. You see that label diagram here? Here, if you see this, here we are having the core. This central part is core. Inside we have moderators, control rods, and there is here inlet and outlet for the water to pass. And here there is a coolant liquid is there, and which is taking out the heat energy and converted to steam. You see here, and this steam is rotating the turbines. So this diagram is so important. If you see here, this is the wall.
This is nothing but 2 meters to 2.5 meters thick concrete walls, which stops the leakage of radioactivity. And inside this is central part consists of the nuclear fuel, moderators, and control rods. And we have a input and output for the water to flow. And this here at this place, and it is kept in the coolant. And this steam generator is again connected to the turbines, which produces electricity. మనం ఈ పటం అనేది చాలా ముఖ్యమైనది, 2 మార్కులు కలిగి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మొత్తం మధ్యలో కోర్ ఉందండి. ఈ కోర్ ని మొత్తాన్ని కూడా కప్పి ఉంచడం కోసం ఇక్కడ ఒక గోడ కట్టి ఉంది. ఇక్కడ చూడండి, అది 2 మీటర్ల నుంచి 2.5 మీటర్ల మందం ఉంటుంది. ఈ రేడియో ధార్మిక కిరణాలు బయటికి పోకుండా కాపాడటానికి. దీని లోపల మితకారిణి ఉంది, నియంత్రణ కడ్డీలు కూడా ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఇక్కడ దీంట్లో 3 ఉన్నాయి. న్యూక్లియర్ ఫ్యూయల్ అంటే 1 ఇంధనం, 2 మితకారిణి, 3 నియంత్రణ కడ్డీలు. ఈ రకంగా దీంట్లో 3 ఉన్నాయండి. ఇక్కడ దీంట్లో ఏర్పడిన ఉష్ణోగ్రత తీసివేయడానికి మనం వాటర్ పంపిస్తున్నాము. ఈ వాటర్ బయటకు వచ్చేటికి ఈ కూలెంట్ ద్వారా పోయి, ఈ కూలెంట్ ఇక్కడ మనం నీటిని ఉపయోగిస్తున్నాము. ఇదేమవుతుందంటే స్టీమ్ గా బయటకు వెళ్ళిపోతుంది. ఈ స్టీమ్ మనకి టర్బైన్స్ రొటేట్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. వర్కింగ్. The core of the nuclear reactor consists of uranium-235 in the form of cylindrical rods. The rods are dipped inside a liquid which is called moderator here, working as a moderator, nothing but heavy water. Whenever a neutron strikes uranium atom, then the fission takes place and it will produce 3 fast-moving neutrons. And these are not useful for further fission reaction. Therefore, their speed is reduced by using moderators. So, the moderators will decrease the speed of the neutrons and the reaction will take place automatically. And this reaction will be sustained, continued like that. And such a reaction is called, what is called a chain reaction. And how to control? By using control rods. That is nothing but boron and steel rods are used. Boron, cadmium and steel rods. And they are used as a control rods and they will be absorbing the neutrons and the reaction can be controlled, which is absent in the case of atomic bomb or nuclear bomb. And this energy generated is nothing but taken out, high energy taken out by using what is called water. And when it is taking to that one by using coolants, this heat energy is removed by using coolants. And generally we use water and heavy water sometimes, or liquid sodium also. And this will be giving out a steam which in turn is producing electricity. This is nothing but the working of a nuclear reactor. కాబట్టి now ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే న్యూక్లియర్ రియాక్టర్ యొక్క పనిచేసే విధానాన్ని నేర్చుకోబోతున్నాము. ఇప్పుడు కోర్ లో మనకి ఏముంది? న్యూక్లియర్ ఇంధనం ఉంది. ఈ న్యూక్లియర్ కేంద్రక ఇంధనం ఉంది. అదేమిటది? uranium-235. ఎలా ఉంది? సిలిండ్రికల్ రాడ్స్ రూపంలో, స్తూపాకార రాడ్స్ రూపంలో, కాబట్టి కడ్డీల రూపంలో ఉంది. దీన్ని మనం మోడరేటర్స్ అంటే మితికారిడిలో ఉంచుతాం. అంటే ద్రవ రూపంలో ఉన్న మితకారిడిలో ఉపయోగిస్తాం. అదే ఇవి వాటర్, భారత్ జలం. ఇప్పుడు ఒక న్యూట్రాన్ గనక యురేనియంతో తాకినప్పుడు, స్లో మూవింగ్ న్యూట్రాన్ అంటే నెమ్మదిగా పోతున్న ఈ న్యూట్రాన్ యురేనియం అది తాకినప్పుడు మనకి విచ్ఛిన్న శక్తి అంటే న్యూక్లియర్ ఫిషన్ అనేది, అంటే విచ్ఛితి అనేది జరుగుతుంది. కేంద్రక విచ్ఛితి అనేది జరుగుతుంది. దీని ద్వారా 3 న్యూట్రాన్లు వెలువడతాయి. కానీ ఆ న్యూట్రాన్లు అతి వేగమైన శక్తిని కలిగి అతి వేగంగా చెలిస్తూ ఉంటాయి. ఈ న్యూట్రాన్లు మనకి మళ్ళా గొలుసు చర్య చేయడానికి కానీ లేదా కేంద్రక విచ్ఛితి చేయడానికి కానీ పనికిరావు. కాబట్టి వాటి వేగాన్ని తగ్గించడం కోసం మితకాలను ఉపయోగిస్తాము. అంటే హెవీ వాటర్ ఉపయోగిస్తాము, భారజలాన్ని ఉపయోగిస్తాము.
ఎప్పుడైతే ఈ న్యూట్రాన్ యొక్క వేగం తగ్గిపోయిందో అవి మళ్ళా ఆ న్యూట్రాన్లు ఈ కేంద్రక విచ్ఛితికి చేయడానికి ఉపయోగపడతాయి. అంటే ఈ చర్య అనేది తనంతట తనే జరుగుతూ పోతుంది. ఈ విధంగా ఉంటే అటువంటి దాన్ని శృంఖల చర్య అంటారు. మరి దీన్ని అదుపు చేయడానికి పాసిబుల్ ఉంది ఒక్క కేంద్రక రియాక్టర్లోని. ఎలా చేస్తాము? ఈ నియంత్రణ కడ్డీలు దీంట్లో ఉంటాయి. ఏంటవి? కాడ్మియం మరియు బోరాన్. ఇవి ఈ న్యూట్రాన్లను శోషింపజేసుకుని ఈ యొక్క చర్యని అదుపు చేస్తూ ఉంటుంది. దీనిలో వచ్చిన అత్యధిక శక్తిని మనం బయటికి తీయటానికి శీతలీకరణాలు ఉపయోగిస్తాము. అది కూలెంట్స్ ఏమవుతుందంటే జనరల్ గా వాటర్ ఉపయోగిస్తాం కాబట్టి స్టీమ్ గా మారి టర్బైన్స్ రొటేట్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఈ విధంగా మనం ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఉపయోగిస్తాం. The slow moving neutrons are hitting uranium-235. It's splitting into generally two lighter nuclei like a barium and krypton, producing what is called fast moving neutrons, 3 fast moving neutrons. If you see that by using moderators, these fast moving neutrons are slowed down, then they can cause fission in the leftover uranium, and this reaction will continue forever, and this is called a chain reaction. So in the first case we have seen a fission reaction, and these neutrons which are liberated, their speed is decreased in this case by using moderators, and here they are in turn acting or reacting with the leftover uranium, and this reaction will continue forever, and such is called a chain reaction. So ఇది గొలుసు చర్యకి మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ నెమ్మదిగా పోతున్న స్లో మూవింగ్ న్యూట్రాన్ గనక యురేనియం తాకినప్పుడు ఇది బేరియం క్రిప్టాన్ అనే 2 తక్కువ ద్రవ్యరాశి కలిగిన కేంద్రకాలుగా విడిపోవటంతో మరియు 3 ఫాస్ట్ మూవింగ్ బాగా వేగవంతమైన న్యూట్రాన్లను విడుదల చేసింది. ఈ న్యూట్రాన్ల యొక్క వేగాన్ని కనుక మితకాలను ఉపయోగించి తగ్గిస్తే అవి మరలా ఉన్న మిగిలిన యురేనియంతో ఢీకొని కేంద్రకాలతో ఢీకొని ఈ చర్య అనేది తనంతట తానే సాగిపోతూ పోతుంది. దాన్ని మనం ఏమంటామంటే శృంఖల చర్య అంటారు. ఇట్స్ నథింగ్ బట్ ఎ చైన్ రియాక్షన్. దీనిలో మనకి ఉపయోగాలు, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద న్యూక్లియర్ రియాక్టర్, అది కూడా రాయాలండి మనం. Very small quantity of fuel is sufficient to produce large energy. That is the advantage of this one. Kabatti, this is producing lot of energy. It is used to generate electricity and also to run submarines. Kabatti, electricity lekapothe manaki there is no industries. So electricity is very important for the growth of any country. So nuclear energy is helping for the growth of any country. కాబట్టి ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్ వల్ల ఉపయోగాలు ఏంటో చూస్తున్నాం. దీంట్లో చాలా తక్కువ ద్రవ్యరాశిని ఉపయోగించి చాలా ఎక్కువైన శక్తిని విడుదల చేయడానికి సాధ్యమవుతుంది. అట్లాగే దీనిలో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ న్యూక్లియర్ రియాక్టర్లో. ఇవి లేకపోతే పరిశ్రమలు ఉండవు, కాబట్టి ఒక దేశ అభివృద్ధి ఉండదు. అట్లాగే సబ్మెరైన్స్ ని కూడా నడపటానికి ఈ శక్తిని ఉపయోగిస్తాము. దీని యొక్క డిసడ్వాంటేజెస్ అవి కూడా చాలా ఉన్నాయండి. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఎ న్యూక్లియర్ రియాక్టర్? దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ రేడియో యాక్టివ్ న్యూక్లియర్ వేస్టేజ్ అండ్ ఆల్సో మెయింటెనెన్స్ ఆఫ్ ద ఎక్విప్మెంట్. సో ద రేడియో యాక్టివ్ మెటీరియల్స్ విచ్ ఆర్ కమింగ్, బేరియం అండ్ క్రిప్టాన్, దే ఆర్ పాయిజనస్, దే ఆర్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్, అండ్ టు కీప్ దెమ్ అవే ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. సో దట్ ఈస్ అనదర్ బిగ్ ప్రాబ్లమ్, అండ్ వీ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఆఫ్టర్వర్డ్స్. అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. కాబట్టి దీనివల్ల నష్టాలు కూడా చాలా ఉన్నాయండి. ఏమిటంటే దీంట్లో బేరియం అండ్ క్రిప్టాన్ అనే వచ్చే కేంద్రకాలు అవి రేడియో ధార్మికత కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని న్యూక్లియర్ వేస్టేజ్ అంటారు. వీటిని జాగ్రత్తగా భద్రపరచుకునేది చాలా కష్టమైన పరిస్థితి. అది కూడా మనకి ఒక కష్టమైన పరిస్థితి, డిసడ్వాంటేజ్. అదే కాకుండా ఈ న్యూక్లియర్ వేస్టేజ్ దాచిపెడతాం. అలాగే న్యూక్లియర్ యాక్సిడెంట్ కూడా జరగచ్చు కొన్నిసార్లు. This what is called the neutrons will increase, and in such a way the K value great increases greater than 1, and it goes to uncontrollable chain reaction, which is nothing but atomic bomb. Chernobyl lo jarigindandi, adi Japan lo kuda jarigindi. Konni saarlu this reaction will go uncontrollable. Sometimes the nuclear reaction or chain reaction will goes uncontrollable
without our knowledge. Sometimes it happens in Chernobyl and also in Japan. కాబట్టి జపాన్ రష్యాలో జరిగింది, చెర్నోబిల్లో జరిగింది. ఇలా జరిగితే అది కేంద్రక బాంబు, న్యూక్లియర్ బాంబుగా తయారవుతుంది, విస్ఫోటన జరుగుతుంది. దీన్ని నడపడానికి హై కాస్ట్ ఈజ్ రిక్వైర్డ్, లాట్ ఆఫ్ మనీ ఈజ్ రిక్వైర్డ్ బికాస్ ఆఫ్ ద ఫ్యూయల్ ఈజ్ వెరీ కాస్ట్లియర్. మేజర్ ఇంపాక్ట్ ఈజ్ ఆన్ హ్యూమన్ లైఫ్. కాబట్టి ఫైనల్ గా మనం చెప్పగలిగింది ఏంటంటే దీని యొక్క ప్రభావం మనుషులపై చాలా ఉంటుంది. కారణం ఏంటంటే వీఆర్ టేకింగ్ ఆల్ ద ప్రికాషన్స్ టు ప్రొటెక్ట్ ద రేడియో యాక్టివ్ లీకేజ్ and protecting the environment and the people who are working, but still there is a leakage and people who are getting the cancer disease after some time. కాబట్టి దీనిలో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాము, అయినప్పటికీ కూడా ఈ రేడియో ధార్మిక కిరణాలు బయటకు రావడం జరుగుతుంది. అట్లాగే దాంట్లో పనిచేసే మనుషులు, జంతువులు కూడా దీని యొక్క ప్రభావానికి లోనై వాళ్ళు క్యాన్సర్ వ్యాధికి లోనవుతున్నారు. దీస్ ఆర్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్, సమ్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద న్యూక్లియర్ రేట్. దీనివల్ల కొన్ని నష్టాలు ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.